దేశవ్యాప్తంగా అటు తెలంగాణ వ్యాప్తంగా ఏపీ వ్యాప్తంగా మొత్తంగా రేపటికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఈ కౌంట్ డౌన్ కు స్టార్ట్ అయిన నేపథ్యంలో అక్కడ ఏపీ ఎన్నికల అధికారి గాని ఇక్కడ తెలంగాణ ఎన్నికల అధికారులు గాని వాళ్ళు వచ్చి రేపు జరగబోయే కౌంటింగ్ కి సంబంధించి పూర్తి విధి విధానాలను ప్రకటించడం జరిగింది. అదే విధంగా అక్కడ కౌంటింగ్ ఏర్పాట్లు కూడా నిరంతరం ప్రక్రియగా కొనసాగుతోంది. దానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పూర్తి ఈ మొత్తం ఎపిసోడ్కు సంబంధించి రేపు జరగబోయే కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని పూర్తి అనాలిసిస్ని మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, స్వామి, కౌంటింగ్ ప్రక్రియకు కౌంట్ డౌన్ మొదలైంది. మరో 14 గంటల 50 నిమిషాల్లో ఫలితాలు వెల్లడి కావడం మొదలు కాబోతున్నాయి. సో ఇప్పటికే కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు రాబోతున్నటువంటి తరుణంలో మొత్తం కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒకవైపు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేస్తే ఇంకొక వైపు పార్టీలు కావచ్చు, అభ్యర్థులు కూడా కౌంటింగ్ సంబంధించినటువంటి సన్నద్ధతతో సిద్ధమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో రేపు అంటే మరో ఒక 14 గంటల వ్యవధిలోనే పోస్టల్ బ్యాలెట్ల బాక్సులు బద్దలు కాబోతున్నాయి, ఈవీఎంలు తెరుచుకోబోతున్నాయి. సో ఎవరి భౌతవ్యం ఏంటి అనేది కూడా తేలిపోబోతోంది. సో ఒకసారి అటు కేంద్రంలో సాధారణ ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితిని చూసాం. ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు సాధారణ ఎన్నికలు కూడా జరిగాయి. దేశవ్యాప్తంగా రేపు 543 లోక్సభ స్థానాలకు సంబంధించి అట్లనే ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ స్థానాలతో పాటుగా లోక్సభ స్థానాలు, తెలంగాణలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలు, కంటోన్మెంట్ సంబంధించినటువంటి ఉప ఎన్నికల సంబంధించిన ఫలితాలు కూడా వెల్లడి కాబోతున్నాయి. కోట్లాది మంది అత్యధికంగా 1957 తర్వాత రికార్డు స్థాయిలో ఓటు హక్కు వినియోగించుకొని ఓట్లు వేసినటువంటి పరిస్థితి ఈ దఫా ఆంధ్రప్రదేశ్లో కనిపించింది. పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి వరం కాబోతోంది, ఎవరి భౌతవ్యం ఏంటి అనేది ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ లో కొంతవరకు మనకు ఒక స్పష్టత వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారో కూడా మరికొన్ని గంటల వ్యవధిలో తేలబోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. పోటీ చేసిన అభ్యర్థులైతే మాత్రం నరాల తెగే ఉత్కంఠతో ప్రస్తుతం ఎదురు చూస్తున్నారు. మొత్తానికి కూడా అటు దేశవ్యాప్తంగా కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ రకంగా చేశారు ఈసీ, ఇంకొక వైపు శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఈసారి ఏజెంట్ల వ్యవహారం కావచ్చు, ఓవరాల్ గా ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించి రిలీవర్స్ అంశంలో కూడా చాలా ఇష్యూస్ వచ్చాయి. వీటన్నిటినీ కూడా కొన్ని పరిష్కరించినటువంటి పరిస్థితుల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏ విధంగా రాబోతోంది, తొలి ఫలితం ఎన్ని గంటలకు విడుదలయ్యే అవకాశం కూడా మనకు కనిపిస్తోందో కూడా మనం చూస్తాం. ఈసారి ఒక కొత్త ట్విస్ట్, ఇప్పటి వరకు కూడా పోస్టల్ బ్యాలెట్లు పూర్తయిన తర్వాతనే ఈవీఎంల లెక్కింపు ఉంటుంది అనుకున్నాం. కానీ 8:30 నుంచి అటు పోస్టల్ బ్యాలెట్ ఇటు ఈవీఎం రెండూ కూడా సైమిల్టేనియస్ గా ఓట్లు లెక్కించే ప్రక్రియ అయితే మాత్రం చేయబోతున్నట్టు. సో దీంతో ఫలితాలు సంబంధించి కూడా వీలైనంత తొందరగానే ట్రెండ్ కూడా మనకు అర్థం కాబోతోంది. సో ఓవరాల్ గా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా మనం చూద్దాం. ఢిల్లీ నుంచి కూడా మా బ్యూరో చీఫ్ కృష్ణ మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. ఇక తెలంగాణ సంబంధించినటువంటి లోక్సభ కంటోన్మెంట్ సంబంధించితో పాటు పూర్తి అప్డేట్ అందించేందుకు మా తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ కూడా మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో ఏర్పాట్లకు సంబంధించినటువంటి విషయం పైన చూద్దాం. రామారావు, చెప్పండి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మటు అసెంబ్లీ ఇటు లోక్సభ సంబంధించి రెండు కూడా ఓట్ల లెక్కింపు ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి, రిలీవర్ల సంబంధించిలో తలెత్తిన వివాదానికి కూడా ఫుల్ స్టాప్ పడింది అనుకోవచ్చా? ఎస్ శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. 4,13,00,000కు గాను 3,33,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రేపు కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించి రాష్ట్రంలో మొత్తం 33 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 25 లోక్సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు. ఇందులో ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు, 8:30 గంటలకు ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు సంబంధించి ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇస్తున్నారు. ఎందుకంటే డే లాంగ్ కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. కర్నూలు జిల్లా పాణ్యంలో కానీ, విశాఖ జిల్లా భీమిల్లో కానీ 26 రౌండ్లు ఓట్లు లెక్కింపు జరుగుతుంది. దాదాపుగా ఈ లెక్కింపు పూర్తయ్యేందుకు 10 నుంచి 12 గంటల సమయం పడుతుంది అని చెప్పి అంచనా వేశారు. అదేవిధంగా ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన రాజమండ్రి కానీ, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురంలో ఈ రెండు చోట్ల కూడా
కేవలం 12 రౌండ్లోనే కౌంటింగ్ పూర్తయిపోతుంది. అందువలన వీళ్ళకి త్వరితగతిన 5 గంటల్లోనే కౌంటింగ్ పూర్తయిపోతుంది అని చెప్పి కూడా రిటర్న్ CEO మీనా కొద్దిసేపటి క్రితం వెల్లడించారు. మొత్తానికి మాత్రం ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్కి విస్తృత ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర కూడా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మొత్తం 62 కంపెనీల పారామిలిటరీ బలగాలు ఆంధ్రప్రదేశ్లో రేపు కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద, అదేవిధంగా గుంటూరు జిల్లా మాచర్ల, గురజాల, అదే నసరావుపేట, అదే అనంతపురం జిల్లాలో తాడిపత్రి, చిత్తూరు జిల్లాలో చంద్రగిరి అండ్ తిరుపతి ఇటువంటి సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా పూర్తి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని పారామిలిటరీ బలగాల్లో ఎక్కువగా CRPF కౌంటింగ్ కేంద్రాల దగ్గర మోహరించగా మిగతా బలగాలన్నీ కూడా ఈ సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మార్చ్ ఫాస్ట్ కూడా ఈ రోజు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా శాంతి భద్రతలకు సంబంధించి 3 అంచెల్లో కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ఏదైతే కౌంటింగ్ కేంద్రం లోపల స్ట్రాంగ్ రూమ్ ఉందో అక్కడ మాత్రం పారామిలిటరీ ఫోర్సెస్ CRPF ని మోహరించారు. సెకండ్ లైన్లో అంటే కౌంటింగ్ కేంద్రం వద్ద మాత్రం APSP ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ బెటాలియన్కి సంబంధించిన పోలీసులను, ఆర్మ్డ్ ఫోర్సెస్ అంతా కూడా అక్కడ మోహరించారు. ఇక కౌంటింగ్ కేంద్రం బయట మాత్రం లా అండ్ ఆర్డర్ పోలీసుల్ని మోహరించారు. మొత్తం 32,000 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు, అదేవిధంగా APSP బెటాలియన్స్తో పాటు CRPF పారామిలిటరీ ఫోర్సెస్ మొత్తం కూడా 62 కంపెనీల పారామిలిటరీ బలగాలు ఆంధ్రప్రదేశ్లో మోహరించాయి. మొత్తానికి రేపు కౌంటింగ్కు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, గతంలో పోలింగ్ రోజు, పోలింగ్ అనంతరం ఎటువంటి హింసాకాండ చెలరేగిందో మనకి తెలిసింది. అందువలన రేపు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పారామిలిటరీ ఫోర్సెస్ మొత్తాన్ని కూడా మోహరించారు. ఇప్పటికే 30 కంపెనీల బలగాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే మరో 32 కంపెనీల బలగాలను కూడా కేంద్రం నుంచి రప్పించారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తవడంతో పారామిలిటరీ ఫోర్సెస్ ఎక్కడైతే పక్క రాష్ట్రాల్లో ఇప్పటి వరకు బందోబస్తు నిర్వహించారో వాళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్కి డిప్లాయ్ చేశాము అని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ 62 కంపెనీల పారామిలిటరీ ఫోర్సెస్ తో పాటు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ బెటాలియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో మోహరిస్తున్నారు. బట్ కౌంటింగ్ కు సంబంధించి మాత్రం పోస్టల్ బ్యాలెట్లు అబ్నార్మల్ డిలే అవుతుంది అని చెప్తున్నారు. ఈ రోజు ఉదయం ABN ఏదైతే రిలీవర్స్ రారు అని చెప్పారో, ఆ రిలీవర్స్ ఉండరు అని చెప్పారో, బట్ కౌంటింగ్ కు సంబంధించి స్వల్పంగా రిలీఫ్ మాత్రం CEO ఇచ్చారు. ప్రధానంగా రిటర్నింగ్ అధికారి టేబుల్, ARO అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్ వద్ద మాత్రం ఒక కౌంటింగ్ ఏజెంట్ ని, అభ్యర్థి కానీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ కానీ లేనప్పుడు ఒక రిలీవర్ని ఇచ్చారు. వాళ్ళు మొత్తం కౌంటింగ్ ను మొత్తం సూపర్వైజ్ చేసే విధంగా వాళ్ళకి అవకాశం కూడా కల్పించారు. శ్రీహరి రైట్ రామారావు, ఇంకొక ప్రధాన అంశం అటు NDA ఇటు అధికార వైసీపీ మధ్య ఇప్పటికే మనం చూస్తున్నాం చాలా పోల్స్ సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి. అటు జాతీయ స్థాయి కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి సర్వే సంస్థలు. సో ఇప్పటికే ఒక అంచనా వచ్చినప్పటికీ ఎలాంటి ధీమా ఎవరిలో వ్యక్తమవుతోంది? ప్రధానంగా అయితే మాత్రం కూటమిలో బాగా ధీమా వ్యక్తం అవుతుంది. కూటమికి సంబంధించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలు అంతా కూడా వచ్చారు. ఆయన వార్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 6 గంటల నుంచే వార్ రూమ్ ప్రారంభం అవుతుంది. ఈ వార్ రూమ్ లో అభ్యర్థులకు సంబంధించి ఎటువంటి సూచనలు కావాలన్నా, కౌంటింగ్ లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు కానీ, కౌంటింగ్ లో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కానీ ఎప్పటికప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉండే వార్ రూమ్ ను సంప్రదించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఉదయం 7 గంటల నుంచి చంద్రబాబు నాయుడు కూడా ఈ వార్ రూమ్ లో ఉండబోతున్నారు. అదేవిధంగా పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ లోకేష్ కూడా రాబోతున్నారు. ఇక దీంతో పాటు పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు రాత్రి మరికొద్ది సేపట్లోనే మంగళగిరిలో పార్టీ సెంట్రల్ ఆఫీస్ కు రాబోతున్నారు. ఆయన కూడా రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మంగళగిరిలోనే ఉండబోతున్నారు. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం విదేశాల నుంచి వెళ్లి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు పార్టీలో ఉండే కొంతమంది సన్నిహితులకు మినహా ఎవరికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఎవరు ముఖ్యమంత్రిని కలిసేందుకు రావద్దు అని కూడా చెప్పారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలంతా కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఉండటంతో ఎక్సెప్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి మినహా మరెవరూ కూడా మీడియా ముందుకు రావడం లేదు. రేపు ఉదయం 11 గంటలకల్లా వైసీపీ కార్యకర్తలంతా సంబరాలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి కూడా వైసీపీకి సంబంధించిన పార్టీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి కొద్దిసేపటి క్రితం పార్టీ ఆఫీసుకు సమీపంలో ఉన్న తన కార్యాలయంలో బ్లూ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అయితే పార్టీకి సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రాలకి తరలించేందుకే ఆయన ఇటువంటి ధైర్యవచనాలు పలుకుతున్నారు అని కూడా అప్పుడే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు నేషనల్ వైడ్ గా కానీ రాష్ట్రంలో కానీ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కూటమికి అనుకూలంగా ఫలితాలు ఇవ్వడంతో పాటు కూటమికి
అండర్ కరెంట్ ఉందని చెప్పి వేవ్ ఉందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. నేషనల్ మీడియాలో కూడా ముఖ్యంగా ఎవరికైతే ఎక్కువ క్రెడిబిలిటీ ఉందో అటువంటి సర్వేలు కూడా కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పడంతో వైసీపీ సీఎంల మట్టికి డేలా పడ్డాయి. కూటమి పక్షాల్లో మాత్రం ఆనందం వ్యక్తం అవుతుంది. చాలా తీవ్రమైన ఉత్సాహంతో కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లలో కూడా అభ్యర్థులు మునుగు తేలుతున్నారు.